ఏంట్రా ఏంట్రా అందరూ వచ్చేసరికి అబద్ధాలు ఆడుతున్నావా? చెకింగ్ చెయ్యాలన్న పేరుతో ఇలా రోజుకి ఎంతమంది అమ్మాయిలు ఏడిపిస్తున్నావు చెప్పు. నీలాంటి వాడిని పనిలో పెట్టుకున్నందుకు ఇదిగో ఈసారి ననాలి. హలో, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఏడుండో, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాస్త ఆలోచించి మాట్లాడు. నేనేమీ లేనిపోని మాటలు చెప్పట్లేదు సార్, ఉన్న మాటే అంటున్నాను. చూడండి, నా బ్యాగ్ చెక్ చేయాలన్న పేరుతో నా చేయి పట్టుకుని మిస్బిహేవ్ చేశాడు తను. కావాలంటే ఇతన్ని అడగండి, ఇతనే సాక్ష్యం. ఇతను నా చేయి పట్టుకున్నాడా లేదా చెప్పండి. అవును మేడం, పట్టుకున్నాడు. సార్, నిజంగా నేను అసలు చేయి పట్టుకోలేదు సార్. అమ్మ తోడు సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఆ అమ్మాయి చేయి నేను పట్టుకోలేదు సార్. ఆఫీస్లో నీతో పాటు చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అలాంటి పనులు చేసేవాడైతే అసలు ఇన్ని రోజులు ఇక్కడ ఉండడు కదా. అంటే నేను అబద్ధం చెప్తున్నాను సార్? నాకు అవసరం లేదు సార్. మీరు అభిమానంతో నాకు ఈ పని ఇచ్చారు. నా పని నేను సిన్సియర్గా చేయాలనుకుంటున్నాను. ఇతను రాగానే బ్యాగ్ ఇమ్మన్నాడు. నేను బ్యాగ్ ఇస్తుంటే బ్యాగ్ తీసుకునే వంకతో నా చేయి పట్టుకున్నాడు సార్. చూడమ్మా, నా ప్రాణం కాపాడిన దానివి. నువ్వు బాధపడినా, నిన్ను బాధ పెట్టినా నేను ఎవరిని క్షమించను. కానీ ఒకటి, నా వాళ్ళు తప్పు చేశారు అంటే నేను తప్పు చేసినట్టే. నా దగ్గర పనిచేసేవాళ్ళు ఎవ్వరూ ఇలాంటి పనులు చేయలేదు, చెయ్యరు కూడా. అది వాళ్ళ మీద నాకున్న నమ్మకం. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చి ఈ మాట చెప్తున్నావు. ఓనర్గా నన్ను నమ్మి ఇన్నాళ్ళు పనిచేసిన తన మాట నేను నమ్మాలి కదా. నేను మీ దగ్గరే పనిచేస్తున్నాను కదా సార్. నువ్వు వచ్చి 2 రోజులే అయింది, వాళ్ళు వచ్చి సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు తన్ని సమర్థిస్తున్నారా సార్? జరిగిందేదో జరిగిపోయింది. తన ఆ తప్పు చేయడు. ఒకవేళ పొరపాటున తన చేయి నీకు తగిలి ఉండొచ్చు. తన తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. సార్, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి మావయ్య గారు? తల్లి మీద ప్రమాణం చేసి మరి ఆయన నాకే పాపం తెలియదని చెప్తున్నారు. ఈ అమ్మాయి అపార్థం చేసుకుని ఉంటుంది. ఇంతకు ముందెప్పుడు జరగంది ఈ రోజు ఈ అమ్మాయి విషయంలో జరిగిందంటే అతను తప్పు చేశాడని మనం ఎలా అనుకుంటాం? దానికి మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు? మీరెందుకు సార్ క్షమాపణ చెప్తున్నారు? ఇంకెప్పుడు తనను చెక్ చేయకండి.